నమస్కారం ఫ్రెండ్స్. ఈ సొంతంటి కళ లేదా రెంట్ ఇల్లు యొక్క బూచి. సొంతింటి కళ, రెంటింటి యొక్క బూచి. దీంట్లో ఏది పవర్ఫుల్? మనం నిజాలు ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఎలా ఆలోచించాలి? లైఫ్లో ఇల్లు అనేది పెద్ద కళ. మనం గమనించాలి, ఇది పెద్ద కళ, డ్రీమ్. ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన లైఫ్ పణంగా పెట్టవచ్చా? అంటే ఈజ్ ఇట్ వర్త్ ఇట్? జీవితంలో 20-30 ఏళ్ళు ఒక కళను పూర్తి చేసుకుంటే మనకేం దక్కుతుంది? ఇది మనం స్పష్టంగా ఇవాళ తెలుసుకుందాం. ఈ వీడియో విన్న తర్వాత మీ సొంతంటి కళగా మిగిలిపోతే బాగుంటుందా అని మీ అందరికీ అనిపిస్తుంది. నేను చాలా మందికి ఈ సొంతింటి కళ ఎందుకు కనాలనిపిస్తుంది? ఎస్పెషల్లీ సిటీస్ వాళ్లకు ఈ సొంతింటి కళ ఎందుకు కనాలనిపిస్తుంది? దీనికి మూల కారణాలు ఏమి? మనం గమనిస్తే దీనికి మూల కారణము ఓనర్, అంటే ఇంటి కిరాయికి ఎక్కడ ఉంటున్నారు, ఆ ఓనర్ ప్రాబ్లమెటిక్ పర్సన్. ఓనర్ మిమ్మల్ని శాసిస్తున్నాడు, ఓనర్ హరాస్ చేస్తున్నాడు. మీ తప్పు లేకున్నా ఏదో ఒకటి అంటుంటాడు. కిరాయి చెల్లించినా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఇలాంటివి మనం బ్రెయిన్లో చేరి అసాధ్యమైన ఒక సొంతింటి కళ గురించి మనం ప్రయత్నం మొదలు పెడుతూ ఉంటాం. కానీ మీరు కామ్గా గమనించండి, ఓనర్తో ప్రాబ్లమ్స్ పెద్దదా, లేదా మీ జీవితంలో 20 ఏళ్ల ఈఎంఐ పెద్దదా? అంటే ఏది బాధాకరం? మీరు గమనిస్తే ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లులో మనం చేరవచ్చు. అంటే వీ కెన్ అవాయిడ్ ఏ ఓనర్ ఇఫ్ యూ డోంట్ లైక్. అంటే ఆ లిబర్టీ ఉంది. మరి ఇల్లు చేంజ్ చేస్తే ఒక 500 అటో ఇటో కావచ్చు, కరెక్టా? మీకు ఓనర్ నచ్చలేదు, దాని పర్యవసానం ఏమంటే వేరే ఇల్లు, అక్కడ ఒక 500 అటో ఇటో. అంటే ఓనర్ ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అవుతుంది. కానీ ఒక్కసారి మీరు ఈ సొంతింటి కలలో పడి ఒక హోమ్ లోన్ తీసుకుంటే దాని పర్యవసానాలు 20 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, అందరూ చెవులు ఓపెన్ చేసి వినండి. ప్రాక్టికలీ ఈ ఓనర్ భూతమా, లేదా మనందరి కోసం ఒక ఇల్లు కట్టిన ఒక దేవుడా? అంటే తాను లక్షలు కట్టి రెడీగా పెట్టిన ఇంట్లో మనం కొన్ని వేలు చెల్లించి దాంట్లో నివాసం ఉంటూ
మనం ఇష్టం ఉంటే ఉంటాము, లేకపోతే ఎప్పుడైనా తక్షణమే ఖాళీ చేసే వెసులుబాటు మనకు ఉంటుంది. కానీ సొంత ఇల్లు తీసుకున్నాక 20 ఏళ్ళ ఈఎంఐ భరించవలసిందే. ఆ ఈఎంఐని మనం అవాయిడ్ చేయలేము. యూ కెన్ చేంజ్ ఏ ఓనర్, బట్ యూ కెనాట్ అవాయిడ్ ఎన్ ఈఎంఐ. ఇది ఫస్ట్ థింగ్ మీరందరూ బ్రెయిన్లో పెట్టుకోండి. ఇది ఫస్ట్ మీ బ్రెయిన్లో ఉండాలి. అంటే చాలా మంది అదే ఓనర్ ప్రాబ్లమేటిక్, అందుకోసం సొంత ఇల్లు తీసుకుని. ఓనర్ ప్రాబ్లంకి మీ సొంత ఇంటికి ఏ సంబంధం లేదు. ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాబ్లమేటిక్ ఓనర్కి మీ సొంత ఇంటికి ఏ సంబంధం లేదు. ఓనర్ ఈజ్ అ పర్సన్, and if you don't like that person, you can change the whole setup. But once you enter a EMI trap, మీరు బ్యాంక్స్ చేంజ్ చేయొచ్చు కానీ ఈఎంఐ మాత్రం చేంజ్ చేయలేరు. ఇది పక్కన పెడితే మీరందరూ గమనించండి. మీ 7th క్లాస్ 6th క్లాస్ చదివే పిల్లలు, వాళ్ళని ముందర కూర్చోబెట్టుకోండి. మీరు ఒక ఇల్లు 9% వడ్డీతో ఎందుకు కొంటున్నారు ఒకసారి గమనించాలి. మీరు ఒక ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ ఇల్లు కానీ 9% యాన్యువల్ వడ్డీతో ఎందుకు కొంటున్నారు? ఎంత ఘోరం అంటే మీరు నర్సరీ పిల్లల కన్నా అన్ఎడ్యుకేటెడ్ నాకు అనిపిస్తుంది సార్. మీరు కొన్న ఫ్లాట్కు ప్రతి సంవత్సరం 2% వస్తుంది. మీరు కొన్న ఫ్లాట్కు మీకు రెంట్ 2.5% వస్తుంది అని తెలిసి కూడా మీరు సంవత్సరానికి 9% వడ్డీ ఎందుకు కడుతున్నారు? నేను చాలా సింపుల్ మ్యాథమెటిక్స్ చెప్తున్నా. నేను మ్యాథమెటిక్స్లో పూర్, కానీ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎటువంటి ఫూల్స్ అంటే, మీ కళ్ళ ముందరనే మీ ఫ్లాట్ కొని దానికి కిరాయి ఇస్తే 2.5% వస్తుంది. మీరేం చేస్తుండ్రు? ప్రతి సంవత్సరం 9% వడ్డీతో ఒక హోమ్ లోన్ తీసుకుంటున్నారు. అంటే అక్కడనే మీకు 7% లాస్ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. మీ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లగాడిని లెక్క వేసుకోమని చెప్పండి, అప్పుడే స్టన్ అవుతాడు. మనకు వచ్చేది 2.5, వానికి 9 ఎందుకు ఇవ్వాలి డాడీ అంటాడు. ఇమ్మీడియట్గా అంటాడు, కొద్దిగా తెలివి ఉన్నాడు పిల్లగాడైతే. అంటే ఒక 6th 7th క్లాస్ పిల్లగాడు గుర్తుపట్టే అంత సింపుల్ ప్రాబ్లమ్ని మీరు గుర్తుపట్టలేరా? అయితే దీంట్లో ఒక మెలిక ఉంది. మీరు ఒక బ్యాంకుకి చెప్తారనుకోండి, లేదా బిల్డర్కి, నేను 9% ప్రతి ఏటా చెల్లించే వడ్డీ చెల్లిస్తుంటే నాకు ఆ ఫ్లాట్ పై 2%, 2.5% వస్తుంది, మరి నేను ఫ్లాట్ ఎందుకు కొనాలి అని మీరు బిల్డర్ని అడిగితే, బిల్డర్ ఏమంటాడంటే, ఈ ప్రాపర్టీ రాను రాను పెరుగుతుంది, సంవత్సరంలో గడిచే కొద్దీ ఈ ఫ్లాట్ యొక్క విలువ పెరుగుతుంది అంటారు. ఇది పచ్చి అబద్ధం కాదా? ఫ్లాట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ డిప్రిసియేటింగ్ అసెట్ ఇన్ హౌసింగ్ మార్కెట్. ఫ్లాట్ అనేది ఫాస్టెస్ట్ డిప్రిషియేటింగ్ అసెట్. ఇట్ ఈస్ మోస్ట్ ఫాస్టెస్ట్ డిప్రిషియేటింగ్ అసెట్ దెన్ ఏ కమర్షియల్ షటర్. ఒక కమర్షియల్ షటర్ కన్నా ఫాస్ట్గా, అంటే రోడ్డుపై ఉన్న ఒక కమర్షియల్ షటర్ తీసుకుంటే, మీరు ఒక హౌసింగ్ కాంప్లెక్స్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే, హౌసింగ్ కాంప్లెక్స్లో ఉన్న ఫ్లాట్ ఒక కమర్షియల్ రోడ్ మీద ఉన్న ఒక చిన్న కమర్షియల్ షటర్ కన్నా ఫాస్ట్గా డిప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే దానికి కమర్షియల్ మార్కెట్ లొకేషన్తో సంబంధం లేదు. అది ఒక బిల్టప్ ప్రాపర్టీ. మీరు 9% వడ్డీ కడుతూ సంవత్సరానికి 2.5% సంపాదిస్తున్నారు. అక్కడనే 6.5, 7% నష్టం. ఈ నష్టాన్ని ఎందుకు భరించాలి అని బిల్డర్ని అడిగితే, బిల్డర్లు ఏమంటాడంటే, రాను రాను ఆ ఫ్లాట్ పెరుగుతుంది అంటాడు వాల్యూ. ఒక 5 ఏళ్ళు పెరుగుతుంది, 8 ఏళ్ళు పెరుగుతుంది. ఒక ముసలి ఫ్లాట్ 20 ఏళ్ళు దాటే వరకు అది ఇన్ఫ్లేషన్తో పోటీ పడలేక, కొత్త పక్కకు కడుతున్న కొత్త ఫ్లాట్స్తో పోటీ పడలేక
డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ ఎ ఓల్డ్ పూర్ అంటే కన్స్ట్రక్షన్లో అది డిప్రిషియేట్ అయ్యి అంటే దాని క్వాలిటీ తగ్గి కొత్త ఫ్లాట్స్తో పోటీ పడలేక కంపారిజన్లో అది డిప్రిషియేట్ అయ్యి ఒక నెగటివ్ రిటర్న్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది ఒక 5-10 years తర్వాత. కానీ మీకు బిల్డర్ ఏం చెప్తాడు, మీరు ఇప్పుడు నష్టపోతే ప్రతి ఏటా 7% నష్టపోతే మీరు అంటే ఒక 5-10 ఏళ్ళు అయినాక ఆ ప్రాపర్టీ వాల్యూ బాగా పెరుగుతుంది అంటాడు. వాడు ఎంత ఓపెన్గా మిమ్మల్ని ఫూల్ చేస్తున్నాడంటే మీరు ప్రతి ఏటా 7% నష్టపోతుండ్రా రెంట్లో, ఈ 7% అంటూ 10 ఏళ్ళు వేసుకోండి, అంటే మీరు అక్కడనే 70% నష్టపోతున్నారు. ఈయనేమంటాడంటే 10 ఏళ్లలో ఈ ఫ్లాట్ డబల్ అయిపోతుంది అంటాడు. కరెక్టే, అగ్రీడ్. ఇప్పుడు మీరు 50 లక్షల ఫ్లాట్ ₹1 కోటి అవుతుంది అనుకోండి, కానీ ఇక్కడ పర్ మంత్ పర్ ఇయర్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉంది. అంటే మీరు 10 years వరకు 70% కోల్పోతారు. అంటే ఆఫ్టర్ 10 years మీకు మిగిలేదంతా 30%. 10 yearsలో 30% రిటర్న్ వస్తుంది. మీ దగ్గర 6th 7th క్లాస్ పిల్లలు ఉంటే నేను చెప్పిన లెక్క వేసుకోండి. 10 years తర్వాత మీ ఫ్లాట్ మీరు అమ్మడానికి పోతే 30% ప్రాఫిట్ వస్తుంది. ₹1 కోటి ఫ్లాట్ కొంటే దానికి 10 ఏళ్ల తర్వాత 30 లక్షలు వస్తుంది. మీరు ఎఫ్డీలో 1 year ఎఫ్డీలో పెట్టిన 7% రిటర్న్ అట్లా లెక్క చేసుకున్నా మీకు 70% రిటర్న్ వస్తుంది వితౌట్ ఎనీ రిస్క్, వితౌట్ ఎనీ డిప్రిసియేషన్. యూ కెన్ బ్రేక్ దట్ ఎఫ్డీ అండ్ ఆఫ్టర్ 1 year ఆర్ మీరు లాస్లో ఒక ఎఫ్డీని తీసేసుకోవచ్చు మీకు అవసరం ఉంటే. అది పక్కన పెట్టండి. 10 yearsలో కిసాన్ వికాస్ పత్రాల్లో డబల్ అయిపోతుంది. అంటే ₹1 కోటి పెడితే 2 కోట్లు అవుతుంది. కానీ ఫ్లాట్ ప్రతి ఏటా 7% నష్టంతో 10 ఏళ్ల తర్వాత మీకు ఓన్లీ 30% రిటర్న్ ఇస్తుంది. నేను చెప్పింది ఏం లేదు, మీరు జస్ట్ మీ బాబుకు లేదా మీ పాపకు లెక్క చెప్తా పోండి వేసుకుంటా పోతుంది. ఆమెనే మిమ్మల్ని వెనక తిరిగి ఉంటుంది. గింత బుర్ర కూడా లేదా? 7వ క్లాస్ పిల్లగాళ్ళు చేసే లెక్కలు కూడా చేయలేక ఒకడు సిఏలు ఐసీడెఫ్ దీనికి అంత క్వాలిఫికేషన్ అవసరం లేదు, 7th క్లాస్ చాలు. నేను చెప్తున్నా కదా, మీరు 9% ఈఎంఐ కట్టుకుంటూ దాంట్లో ఇయర్లీ మీకు 2.5% రెంట్ వస్తే అక్కడనే 6.5-7% లాస్, ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్, ప్లస్ మెయింటెనెన్స్, ప్లస్ డిప్రిషియేషన్. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించినా 10 ఏళ్లలో మీకు 30% లాభం వస్తుంది. 30% లాభం, దానికన్నా ఎక్కువ రాదు. అంటే మీ కండ్ల ముందే ప్రతి ఏటా మీ డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించి ఎట్లుంటుంది చూడండి, ప్రతి ఏటా మీకు 7% నష్టంతో బ్యాంకు లోన్ రూపంలో తాను కట్టిన ఫ్లాట్కు మీకు ఫైనాన్స్ ఇప్పించి మీరేం చేస్తారు, ఇవన్నీ మీరు కడుతుంటారు, ఈ లాస్ భరిస్తుంటారు, మీకు 2.5% వస్తుంటుంది. మీరు ఫ్లాట్ కొని ఆ డబ్బులు బిల్డర్కి ఇస్తారు. కరెక్టా? ₹1 కోటి ప్రాపర్టీ అయితే మీకు ₹1 కోటి మీకు రిజిస్ట్రేషన్ టైంలో మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు బిల్డర్కి. మీరు ఈఎంఐలు కట్టుకుంటూ బ్యాంకుతో కొట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా 9%తో మీరు ఈఎంఐ కట్టుకుంటూ ఫ్లాట్ ఓన్ చేసుకోవడానికి 20 years టైం పడుతుంది. ఒక ఫ్లాట్ కడతాడు, మీకు శక్తి లేకపోయినా ఒక మూర్ఖపు లెక్క చూపిస్తాడు, 10 ఏళ్లలో మీ ఫ్లాట్ డబల్ అయిపోతుంది అంటాడు. ప్రతి ఏటా మీకు 7% నష్టం, అంటే 10 ఏళ్లలో 70% నష్టం. మీకు 10 yearsలో 30% రిటర్న్ వచ్చే ప్రాపర్టీ వాడు బ్యాంక్ లోన్ రూపంలో మీ దగ్గర ఇప్పించి ఆ డబ్బు తీసుకొని మీ దగ్గర తీసుకున్న డబ్బు ₹1 కోటి తీసుకుపోయి ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఇంకో ఫ్లాట్ కడితే ఆయనకు 400% ప్రాఫిట్ వస్తుంది. అంటే ప్రాక్టికలీ మీరే బిల్డర్ కావచ్చు. నేను చెప్పిన సూక్ష్మం అర్థమైతే మీరు ఇచ్చిన ₹1 కోటి తీసుకుపోయి ఆయన ఇంకో చోట
ఇట్లనే అందరి దగ్గర కోటి కోటి రూపాయలు తీసుకుపోయి ఇంకో చోట పెద్ద హైరైజ్ కట్టి అది 400% అమ్మేస్తాడు. అంటే ఆయనకు పోయేది ఏం లేదు, ఆయనకు పోయేది ఏం లేదు. ఒక్క ప్రాజెక్ట్లో రిస్క్ తీసుకుంటే ఆయనకి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంతా కేక్ వాక్. ప్రాక్టికల్ అమ్మగలిగితే ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది, ఓన్లీ 5 to 10% సేల్స్ అవుతున్నాయి పెద్ద పెద్ద బిల్డర్లకు కూడా. నేను మీకు అంటే 7th క్లాస్ పిల్లలు అర్థం చేసుకొని ఇంత దరిద్రపు నేను డీల్ ఎప్పుడు చేయలేదని 7th క్లాస్ పిల్లలు అంటారు. మీ కండ్ల ముందరనే ఏటా 7% నష్టం చేపించి ఒక ఇల్లు ఇప్పించి మీ డబ్బులు తీసుకుపోయి ఆయన ఇంకో ప్రాజెక్ట్లో పెట్టి దాని మీద 400% సంపాదిస్తుంటాడు. అంటే మీరు 1-2 years ఈఎంఐ కట్టే వరకు వాడు మీకు ₹1,00,00,000 పైన 4 crores సంపాదిస్తాడు. యాక్చువల్ చేస్తే మీకు కాలిపోవాలి, కింద బగ 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 కాలిపోవాలి. కానీ మీరు ఎట్లున్నారంటే నా ఈఎంఐ, నా ఇన్కమ్ స్లిప్, నేను కట్టేది ఎంత, నెలకు 50,000, 40,000, 50,000, రెంట్ 15,000-20,000, ఇంకో 30,000 జోడిస్తే నా ఫ్లాట్ సొంతం అవుతుంది. ఎక్కడ బ్రెయిన్ ఉపయోగిస్తారా మీరు? బ్రెయిన్ ఉందా మీకు? మీ సొంత ఇంటి కళ ఫౌండేషన్ ఎక్కడ పడ్డది అంటే ఓనర్ దుర్మార్గుడు. ఓనర్ మీ రక్తం పీల్చడానికి అంటే ఆ చిన్న 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 ఘటనలు కూడా మీకు పెద్దగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎప్పుడు మీకు ఈ రెంట్ కట్టే బదులు రెంట్పై ఒక 20,000 వేస్తే నాకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని ఎప్పుడు బంబార్డ్ అవుతుంటుంది. ఇది నిజమే అనుకుంటారు. ఇప్పుడు ఓనర్, మంచి ఓనర్ని చూసినా మీకు ఏదో డౌట్ వస్తుంటుంది. అరే ఆ యాడ్స్లో చెప్పిండు, రోజు పొద్దున ఓనర్తో గొడవలా, ఇవన్నీ చేసే బదులు మీ కట్టే రెంట్ బదులు ఇంకో 20,000 జోడిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరదా? అంటే ఇది భ్రమ. మీరు ఇమాజిన్ చేయండి, 80 to 90% ప్రజలు హైదరాబాదులో రెంటెడ్ ప్రాపర్టీస్లో ఉంటున్నారు. అంటే ఓనర్స్ అందరూ దుర్మార్గులైతే ఇంతమంది 80% హైదరాబాద్లో మంది కిరాయి ప్రాపర్టీస్లో ఉండగలరా? నేను సింపుల్ లెక్క చెప్తున్నా. ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకుందాం, నేనే ఒక ఓనరు, నేను ఒక 2 ఫ్లాట్లు కడతా, 90 మీద పోర్షన్స్ కడతా. దాన్ని ఖాళీ ఉంచుకుంటే నాకేం లాభం? కనుక నేను రెంట్కి ఇస్తా, దానివల్ల ఆదాయం వస్తుంది. అంటే నేను దుర్మార్గుడిలా వ్యవహరిస్తే నాకు ఆదాయం పెరుగుతుందా? నేను వచ్చిన రెంటర్ ఆయనను సతాయిస్తే నా ఆదాయం పెరుగుతుందా? మరి 80% మంది రెంట్ ఇంట్లో ఉంటున్నారు కదా, అంటే ఓనర్స్ అందరు దుర్మార్గులేనా? అంటే మీ మైండ్ సెట్లో ఓనర్ అంటే ఒక దుర్మార్గుడు, రోజు ప్రాబ్లం క్రియేట్ చేసేటోళ్ళు. మనం ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయమా? వాళ్ళని డిస్టర్బ్ చేయమా? గేట్లు ఓపెన్ చేసి పెట్టామా? నీళ్లు ట్యాప్ ఓపెన్ చేసి పెట్టుకోమా? రోజు మన ఇళ్లలో గొడవలు చేయమా? గట్టిగా టీవీ పెట్టామా? మన పిల్లలు కింద మీద ఆడుకుంటా గొడవలు చేయరా? రాత్రి కాదు పగలు కాదు మనం పార్కింగ్ చేసి గొడవ చేయమా? చేస్తామా లేదు? దానికి ప్రతిఘటిస్తాడా లేదా ఓనర్? మన దగ్గర ఏ తప్పు లేకుండా అనవసరంగా గొడవ పెట్టుకునే వాళ్ళు ఒక 2-3%, 5% ఉంటారు. నేను కూడా ఒప్పుకుంటా. ఈ 5% వాళ్ళ బూచి చూపించి మనకి 20 ఏళ్ల ఈఎంఐ కట్టిస్తలేరా? నా స్పష్టమైన ప్రశ్న మీ అందరికీ. చాలామంది ఈ సొంత ఇంటి కళ ఇది ఎందుకంటారంటే వీళ్లకు ఓనర్ చెడ్డవాడు, మన దగ్గర డబ్బులు తీసుకొని కూడా 100 ప్రశ్నలు ఇస్తాడు. ఇది మన కర్మ ఎందుకు, డబ్బు ఇచ్చినా మనకి ఇది కర్మ ఎందుకు, దానిపై 20,000 చెల్లిస్తే సొంత ఇంటి కళ నెరవేరుతుంది కదా, ఎవరు అడిగేటోడు ఉండడు కదా అని అనుకుంటాం. ఒక్కసారి ఫ్లాట్లో గేటెడ్ కమ్యూనిటీలు చేరుతుంది, దాని సుఖాలు మీకు ఆటోమేటిక్గా తెలిసిస్తాయి. మన దగ్గర బ్యాంక్లోని ఈఎంఐ ఇప్పించి మనల్ని ట్రాప్ చేసి మన డబ్బులు తీసుకుపోయి 400% సంపాదిస్తున్నాడు బిల్డర్. ఇది తెలుసుకోవాలి, ఇది ముఖ్యం. మనకెందుకో కాదు, మనకు ముఖ్యం. మనమేమో 9% వడ్డీ బ్యాంకులకు చెల్లించుకుంటూ 20 ఏళ్ళు సఫర్ అయితే, వాడు ఒక బిల్డింగ్ కట్టేసి
రెండేళ్ల అంటే ఆ హ్యాండ్ ఓవర్ చేసి ఆ డబ్బులు మన దగ్గర తీసుకొని 400% ప్రాఫిట్కి వాడు ఇంకో వెంచర్ లేపుతున్నాడు. వాడు అయితే మనకేం కాదు, మనకు ఇంపార్టెంట్ అది. ఒక మనిషిని మనం కోటీశ్వరుడు చేస్తున్నాం, ఎందుకంటే మనకున్న భ్రమల వల్ల. మనకున్న భ్రమ ఏమంటే మనం ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నామో అది నరకము, ఇంకో 20,000 దానిపై వేస్తే స్వర్గంలో ఉండొచ్చు. ఇది పచ్చి అబద్ధం. ఇది ఒక భ్రమ కలిగించి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దీన్ని బాగా వాడుకుంటుంది. రియల్ ఎస్టేట్లో సేల్స్ కావాలంటే భ్రమలు పెరగాలి, మనలో అహంకారం పెరగాలి, అహం పెరగాలి, గర్వం పెరగాలి. మనది అనేది ఒకటి ఉండాలి. మనమై ఉండలేకపోతున్నాం. కరెక్టా? ఆఫీస్లో డ్రామా, ఇంట్లో డ్రామా, పక్కింటోళ్ళతో డ్రామా, ఫ్రెండ్స్ దగ్గర డ్రామా, రిలేటివ్స్ దగ్గర డ్రామా, ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర డ్రామా, అప్పులోళ్ళ దగ్గర డ్రామా. ఎన్ని డ్రామాలు చేస్తలేమ్మా? మొత్తం డ్రామానే కదా. ఇన్ని డ్రామాలు చేసుకుంటూ ఇంటి విషయం వచ్చేసరికి అహంకారం, అహం. రోజు పొద్దున ఓనర్ చివాట్లు తినే బదులు మీరు ఒక 20-30 వేలు ఆ రెంట్పై చెల్లిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది. మీరు తలెత్తుకొని బతకగలరు. ఎంతమంది తలెత్తుకొని బతుకుతున్నారు అపార్ట్మెంట్లల్లో, హైరైజ్లలో? దానికి కాస్ట్ ఏమి? తలెత్తుకొని బతకడానికి కాస్ట్ ఏమి? పర్ మంత్ మీరు మెయింటెనెన్స్ ఎంత కడుతున్నారు? ఒక రెంట్కు అట్లీస్ట్ 60-70%. మీరు ఇప్పుడు ఏం రెంట్లో ఉంటున్నారో దానికి 70% ఉట్టి మెయింటెనెన్స్లో కడుతున్నారు. సొంత ఫ్లాట్పై 9% వడ్డీ చెల్లిస్తూ అది గిన కిరాయికిస్తే 2.5% ఆదాయం పొందుతూ మనం లాస్ట్ టైం ఏం రెంట్ చెల్లిస్తున్నామో దానికి 70% మనం మెయింటెనెన్స్ చెల్లిస్తూ ఒక హైరైజ్లో తలెత్తుకొని గర్వంగా బతుకుతున్నామా? నేను అందుకోసం చెప్పిన, మీకు సిగ్గు రావాలి, మీకు రియలైజేషన్ కావాలి. మీరు అసలు ఎడ్యుకేటెడ్ పర్సన్ కానే కాదు అంటే మీ 7వ క్లాస్ పిల్లగాడిని మీ బాబును పాపను ముందర కూర్చోబెట్టుకొని ఒక క్యాలిక్యులేటర్ వచ్చి నేను చెప్పే లెక్కలు అక్కడ ఆమెకు చెప్పండి. రాత్రి ఎంబగలు నవ్వుతుంది మీ ముఖం చూసి. ఇంత సింపుల్ లెక్క చేయలేక ఇంత అవస్థ పడుతున్నావా డాడీ అంటది. నేనే లెక్క చూపిస్తున్నా. ఇంత లెక్క చేయలేక నువ్వు ఆ ఫ్లాట్ తీసుకొని 20 ఏళ్ళ ఈఎంఐ కడుతున్నావా డాడీ అంట. మీరు చేసి చూడండి. అంటే మీది మీకే అసహ్యం వేస్తారు. అరే నా కండ్ల ముందే నాకు 2.5% ఆదాయం వచ్చే ఒక ఫ్లాటు 9% ఈఎంఐకి అంటించి వాడు నా డబ్బులు తీసుకుపోయి ఇంకో ప్రాజెక్ట్లో పెట్టి 400% సంపాదిస్తున్నాడు. వాడిని నేను కోటీశ్వరుడు చేయడానికి నేను ఫ్లాట్ కొనన్నా? నేను 20 ఏళ్ళ నా లైఫ్ని పాడు చేసుకోవాలన్నా అని మీ అద్దం పెట్టుకొని మీ ముఖం మీదే మీరు ఉమ్ముకుంటారు. 100%. నేను చెప్పిన లెక్క చేసి ఫైనల్ ఫిగర్ వేసి నేను చెప్పినట్టు మీరు వేసుకొని ఫిగర్ వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఓనర్ దుర్మార్గుడు అన్నీ మీ దగ్గర ఉంటుంది. అవి పర్మనెంట్ థింగ్స్. ఎందుకంటే మీరు సాకెత్తుకుతుంటారు. మీ ఆవిడ కూడా కొత్తగా వచ్చి ఉంటుంది కదా, ఆమె ఏంటండి మనకి ఇబ్బంది ఏంటి, మనం బ్యాంక్ లోన్ అప్లై చేయలేమా, మనకు రాదా, మెల్లిగా చెల్లించుకుందాం దాంట్లో ఏముంది అంటే ఇలాంటి సజెషన్స్ కూడా వస్తుంది. అది కాకుండా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యాడ్స్ ఇస్తుంటుంది. అది కాకుండా బ్యాంకులు ఫోన్ చేస్తుంటాయి, మీకు హోమ్ లోన్ కావాలన్నా సులభ వాయిదా పద్ధతిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాది, తర్వాత ఉంటుంది వాయింపులు. నేనేమంటున్నా, ఇంత పచ్చి దరిద్రమైన డీలు ఎవడని ఇస్తే, హోమ్ లోన్ కాకుండా వేరేది ఏమని ఇస్తే మీరు తీసుకుంటారా? బాబు నీకు 2% వస్తుంది, నీవు 9% చెల్లించాలంటే చెప్పు తీసుకొని కొడతా. కానీ ఇంటి విషయం వచ్చేసరికి అబ్బా మనకి ఎంత మంచి డీల్ దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్లో మీకు 2% వస్తుందండి, మీరు 9% కట్టాలి అంటే పిచ్చోండి, నాకు 2% వస్తే నేను 9% ఎందుకు కట్టాలి అంటారు. కరెక్ట్. కానీ హోమ్ లోన్ విషయానికి వచ్చేసరికి అబ్బా బాగుంది, భలే ఉంది, చౌక బేరం అంట. అంటే మీ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, అవుట్ అయిపోయింది. మీరు టోటల్ చదువుకున్న 15-20 ఏళ్ళు ఏం చదివినరో మొత్తం మూసిరి వల్ల పోయింది.
ఇప్పుడు మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి చేస్తే ఏం రిజల్ట్ ఉంటుందో మీ బ్రెయిన్ కూడా ఒక మూసి రివర్లా అయిపోయింది. నేను పచ్చి లెక్కలు ఇస్తున్నా. ఇదే బిల్డర్ని అడగండి, సారీ నేను ఇట్లా అంటుండు నిజమే కదా అంటే, లేదు లేదు మీ ఫ్లాటు 10 ఏళ్లలో డబల్ అయిపోతుంది. డబల్ అవుతుంది కానీ మీకు 7% వడ్డీ నష్టము, 70% 10 ఇయర్స్లో 70% లాస్ వస్తుంది. ఆ లాస్ మైనస్ ప్రాఫిట్ తీస్తే 30% లాభం వస్తుంది. కిసాన్ వికాస్ పత్రాలు 100% ప్రాఫిట్ వస్తుంది. ₹1 కోటి పెడితే 2 కోట్లు అవుతుంది, 1,00,000 పెడితే 2 లక్షలు అవుతుంది. మరి ఇంట్లో పెడితే ఏమొస్తుంది? తొక్క. అది ఇల్లు అంటే ఇల్లు కాదు, ఇప్పుడు ఏదైనా ₹1 కోటి. ₹1 9 లక్షల ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్. అది కిరాయికి ఇస్తే మీకు 2.5 లక్షలు కిరాయి వస్తుంది. 6.5% నికర లాస్, స్పాట్ లాస్ పర్ ఇయర్. 10 years 60 to 70% లాస్ విత్ డిప్రిసియేషన్. మీరు 10 yearsలో హెల్దీ ఫ్లాట్ని అమ్ముకున్న 30% వస్తుంది. ఇంకా దీనికన్నా దరిద్రపు డీలు ఏ వస్తువులో దేంట్లో ఉండదు. అంటే తెలిసి మొట్టికాయలు వేగించుకొని ఒక బిల్డర్కి 400% ప్రాఫిట్ ఇవ్వాలని మీరు ఒక ఇన్స్టాల్మెంట్లో ఫ్లాట్ కొని ఆ డబ్బులు కాస్త క్యాష్ ఆయనకి ఇస్తే ఆయన ఇంకో ప్రాజెక్ట్లో పెట్టి 400% సంపాదిస్తారు. ఇంత మూర్ఖపు ఏదైనా డీల్ మీరు లైఫ్లో చేసి ఉంటారా? ఇప్పుడైనా అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నా? మీరు లెక్కలు వేసుకోండి. మీకైతే అంటే అహమడ్డ వస్తుంది, అరే నేను ఏమైనా తప్పు చేసినానా, నేను ఈ లెక్కలు చూసుకుంటూ కూడా నేను హోమ్ లోన్స్కి అప్లై చేస్తున్నాయండి. ఈయన చెప్పేది కరెక్టా కాదా? ఓనర్ అనే బూచి, 10 మంది సొంతిల్లు లేకుండా ఏమనుకుంటారనే బూచి, నేను సమర్థుడిని కాదా అనే ఒక బూచి, నా సొంతంట కళ నెరవేరడానికి ఇన్ని లోన్స్ ఉన్నాక నేను ఎందుకు తీసుకోవద్దు అనే బూచి. ఇవన్నీ పక్కన పెట్టి మీ 7వ క్లాస్ అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టుకొని నేను చెప్పిన లెక్క చెప్తే వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ నాడు బాబు పాప మరి ఈ లెక్క చూసినాక నీకేమనిపిస్తుంది అని అడిగాడు. వాడు ఏమంటాడంటే చెప్పు తీసుకొని ఆ బిల్డర్ ముఖాన కొట్టు డాడీ అంటాడు. 100% అంటాడు. మీరు అన్నారు కానీ వాడు అంటాడు, ఆమె అంటది, పిల్ల అంటది, గ్యారంటీ. 20 ఏళ్ల ఈఎంఐ తీసుకొని ఆ కట్ట డబ్బులు తీసుకోపోయి బిల్డర్కి ఇస్తే వాడు తీసుకుపోయి ఇంకో ప్రాజెక్ట్లో పెట్టి 400% సంపాదిస్తారు 2-3 ఏళ్ళ. బ్యాంకు 20 ఏళ్ల ఈఎంఐ అని చెప్పి ప్రతి ఏటా మీ దగ్గర 9 లక్షలు నొక్కేస్తుంటే, పోనీ ఆ ఫ్లాట్ కిరాయికి ఇద్దామంటే ప్రతి ఏటా 2.5-3 లక్షలు వస్తుంటే ప్రతి ఏటా 6% నష్టంతో నేను ఈ గేమ్లో ఎందుకు పాత్రధారుడు కావాలి? ఈ టోటల్ హౌసింగ్ గేమ్లో నేను బక్రా కాదా అని ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఒక అద్దం పెట్టుకోండి, ఈ లెక్క చదువుకోండి, మళ్ళీ ముఖం చూడండి. మీరు కొద్దిగా అంత చూసే వరకు మీకు 2 కొమ్ములు వస్తాయి, మ్యా అంటారు, గ్యారంటీ. నేను చెప్పిన లెక్క చెప్పి అద్దం ముందర పెట్టుకొని గట్టిగా ఇట్లా చూసుకోండి. మీ ముఖం ఒక మేక ముఖంలాగా కనిపించకపోతే నన్ను అడగండి, పక్కా బక్రా. అంటే ఈ రియల్ ఎస్టేట్ గేమ్లో మిమ్మల్ని బకరా చేసి 20 ఏళ్ల వరకు ఈఎంఐ కట్టించి అటు బ్యాంకుకు లాభం, అక్కడ బిల్డర్కు లాభం. ఈ టోటల్ గేమ్లో ఈఎంఐ కట్టుకుంటే ఎవరు సఫర్ అవుతుందంటే హోమ్ ఓనర్, అంటే ఇల్లు కొన్నవాడు. దీనికి బేసిక్ థింగ్స్ ఎక్కడ దేనివల్ల మీరు అటెంప్ట్ అయిపోయినంటే, ఓనర్ అంటే పెనుభూతము, దుర్మార్గుడు, ఎప్పుడు సతాయిస్తూ ఉంటాడు, మనం ఎంత రెంట్ చెల్లించినా ఎప్పుడు ఏదో అంటుంటాడు అని ఒక భ్రమ. మరి ఈఎంఐ చెల్లించకుంటే ఏం కాల్స్ వస్తాయి? ఎలాంటి టెన్షన్ ఉంటుంది? అన్నం పోతుందా? నెలకు 50-60 వేలు చెల్లించకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెంట్ 10,000 చెల్లించలేదు, సార్ ఆగండి ఒక 10 days ఆగండి నేను సర్దుతా అంటే ఊరుకుంటారు, పెనాల్టీలు ఉండవు. కానీ 50,000 మీరు ఈఎంఐ కట్టకపోతే, మీరు ఒక నెల కట్టకపోతే దానిపై ఎంత పెనాల్టీ వేస్తాడు? ఒకసారి ఆలోచించండి. నేను అందుకోసం ఏమంటున్నా అంటే, అభం శుభం తెలియని చిన్నపిల్లల్ని ముందర కూర్చోబెట్టని వాళ్ళని క్యాల్కులేట్ చేసి నీ అభిప్రాయం ఏమి పాప బాబు అని చెప్పండి. నేనొద్దు, నేనంటే పెద్ద క్రిమినల్ కదా, నేను నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నాయి కదా. మీరు అభం శుభం తెలియని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకోండి. బాబు నీకు మల్టిప్లికేషన్ వచ్చా లేదా పర్సంటేజ్ వచ్చా అని చెప్పండి, వస్తుంది, వాడికి వస్తుంది. వాడు క్యాల్కులేట్ చేసి మీ ముఖాన కొడతాడు. తర్వాత గర్వంగా వాళ్ళ ముందర తలెత్తి చూపియండి ఆ పిల్లల ముందర, బాబు నేను గర్వంగా ఉండొచ్చా అంటే
అయ్యో, 7వ క్లాస్ లెక్కలు కూడా రాని డాడీ మమ్మీ ఎందుకు మీరు బతుకున్నారు అంటాడు. అంటే తూ అన్నాడు, ఎందుకంటే వాడు మళ్ళీ మీరు మీ దగ్గర తినాలి కదా, మీ ఇంట్లో మీరు అన్నం పెట్టాలి కదా, అందుకని వాడు తూ అన్నాడు. ఇదేం బతుకు డాడీకి, ఇంత చిన్న క్యాల్కులేషన్ కూడా రాక మీరు ఇంత కోట్లు పెట్టి ఇంత ఇరుక్కున్నారా మీరు అంటాడు. గ్యారంటీ అంటాడు. ఒకసారి ట్రై చేస్తాడు, అనకపోతే అడగాడు. ఇంత చిన్న క్యాల్కులేషన్ తెలుసుకోలేక ఒక ఎమోషనల్ బర్డన్కి లోనై మిమ్మల్ని మీరు 20 ఏళ్ళు మీ జీవితంలో ఆహుతి చేసేసుకుంటారా అంటే మీ తెలివితేటలు ఎక్కడున్నాయో మీరే ఒకసారి బేరీ చేసుకోండి. నేనేం చెప్పదలుచుకోలేదు, ఇంకా ఇంత చెప్పినాక ఇంకేం చెప్పాలి. ఒక చదువు రాని వ్యక్తికి కూడా డౌట్ వస్తుంది ఈ లెక్క చూస్తే. 7వ క్లాస్ పిల్ల అంటారు కదా, పిల్లగాడు అంటారు, అవసరం లేదు. ఒక చదువు రాని వ్యక్తికి నేను 9 రూపాయలు ఇవ్వాలట, నాకు 2 రూపాయలు వస్తాయట, మన ఈ బిజినెస్ మంచిదేనా అంటే అదేంటి, వాడికి 9% ఇస్తే నీకు 2% వస్తే ఆ 7% 7 రూపాయలు నష్టం కదా, మరి ఇదేం బిజినెస్ అంటాడు. మీరు బిజినెస్ చెప్పండి. నేను వాడికి 9 రూపాయలు ఇవ్వాలట, నాకు వాడు తిరిగి 2 రూపాయలు ఇస్తాడట, మరి ఈ బిజినెస్ చేయమంటావా అంటే 7 రూపాయలు పోయే బిజినెస్ ఎందుకు చేస్తావా నువ్వు అంటాడు చదువు రానోడు కూడా. అంటే చదువు రానోడి కన్నా ఘోరమైన ఆలోచన శక్తి 99% మందికి తయారైంది. ఓడోడు సిఏ, ఐసిడబ్ల్యూ, ఎంటెక్, బీటెక్, ఎన్ఆర్ఐ, గొడ ఇంత చిన్న లాజిక్ తెలుసుకోలేక ప్రపంచం సతమతం అవుతుంటే నాకు నవ్వు వచ్చి ఛానల్ తీసి 1700 వీడియోస్ వేసి నెత్తి నోరు కొట్టుకుంటా కూడా ఇప్పుడు కూడా జనాలకు లాజిక్ అర్థమవుతలేదు. ఇంత చిన్న క్యాలిక్యులేషన్. నేను ఎంటెక్ కాదు, బీటెక్ కాదు, నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. అన్ని కాకి లెక్కలు చెప్తున్నాను, నోటి లెక్కలు. ఈ నోటి లెక్కలు కూడా వేసుకోలేక నా సొంతింటి కళ, నా ఆఫీస్కి దగ్గర ఉండాలి. ఇదంతా కనిగించే భ్రమ. ఆ భ్రమల పడేసి 9% మీతో కట్టించి వాడు మీ డబ్బులు తీసుకుపోయి 400% ప్రాఫిట్ వచ్చే ప్రాజెక్టులో పెట్టి అంత ఇట గోరక్ దందాలు చేసి వాళ్ళ లక్షల ఫ్లాట్లు కట్టి అమ్ముకోలేక పాపం మూట ఎక్కువైపోయి బిల్డర్లు అంతా ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఇంతమందిని ఇలా మోసం చేసినందుకు. బిల్డర్లు చేసిన మోసానికి వేల మంది బలై వాళ్ళ శాపాలు జరిగి ఇవాళ వెస్ట్ హైదరాబాద్లో 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉండడానికి కారణం వాళ్ళు చేసిన పాపం కాదా అని అడుగుతున్నారు. దయచేసి ఈ సూక్ష్మాలు గమనించండి. నేను చెప్పినట్టు నిర్మోహమాటంగా మీ 7వ క్లాస్ 8వ క్లాస్ పిల్లవాడిని ఆ పాపని ముందర కూర్చోబెట్టుకొని ఈ లెక్కలు చూపి, ఎవరిని అడగకండి, వాళ్ళ ఒక రూమ్లో కూర్చోబెట్టుకొని ఈ లెక్కలు చూపించి దీని మీద నీ అభిప్రాయం ఏమంటే ఇంకా వాడు కోపం వస్తుంది మీ మీద. ఆ పైసలు నాకన్నా పెడితే నేను మంచిగా డ్రెస్సులన్నీ వస్తాయి, మంచిగా బతుకోవడం, కార్లో తిరగలం, అదే ఈఎంఐ కడితే ఎంత హ్యాపీగా ఉంటాం కదా డాడీ. ఈ అనవసరమైన ఈ కంట్రీ క్యాల్కులేషన్స్ చూసుకుంటూ కూడా నీ ఫ్లాట్ ఎందుకు కొన్నావు అని ఇంకా ఏమనలేక నీపై దయ కలుగుతాయి. మనం ఇంత చదువుకొని ఈ చిన్న క్యాల్కులేషన్ కండ్ల ముందు వాడే బిల్డరే చూపిస్తాడు. 9% వడ్డీ నువ్వు కట్టాలి, నీకు 2.5% అంటే నువ్వు తలుపుతుంటావు. అవును, మంచి డీలే, 10 ఏళ్లలో ఈ డబల్ అవుతుంది ప్రాపర్టీ అంట. అరే 10 ఏళ్లలో డెవలప్ కాదు, 70% వడ్డీ లెక్క పోతుంది, వడ్డీ నష్టం వస్తుంది, డిప్రిషియేట్ అయిపోయి నీకు హార్డ్లీ 30% కూడా రాదు రిటర్న్. ఇది రియాలిటీ. ఇప్పుడైనా గమనించండి, ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడైనా ఈ వీడియో షేర్ చేస్తే 10 మంది సేమ్ క్యాల్కులేషన్ చేసి వద్దురా బాబు, ఈ సొంతంటి కలవద్దు, ఈ ఓనర్ కాకపోతే ఇంకో ఓనర్ కాకపోతే ఇంకో ఓనర్, కానీ ఈ 20 ఏండ్ల జైలు శిక్ష మనకు వద్దురా మహాప్రభు అని డిసైడ్ చేసుకొని హ్యాపీగా బతికే ఛాన్సెస్ ఉన్నాయి కనుక దయచేసి అందరు ఈ వీడియోని షేర్ చేయగలరు అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.